మా ఇంట్లో ఎవరూ దైవభక్తులు లేరు. నాన్నగారు కమ్యూనిస్ట్. ఆయన ఫోటోకి దండం పెట్టడం చాలా రేరు. ఎప్పుడైనా అమ్మ కోరిక మేరకు తిరుపతి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళం తప్ప, శనివారం అమ్మ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టేది తప్ప, అంతమించి ఎవరు ఫోటోలకు దండం పెట్టగాని, స్వాముల్ని కొలవడం కానీ, దేవుణ్ణి ప్రార్థించడం కానీ ఏమీ లేదు. అలాంటిది ఈ చిన్నతనం అంటే 7th క్లాస్ నేను చదువుతుండగా, అది పొన్నూరు, అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉండేది. ఆ ఆంజనేయ స్వామి గుడిలో నేను రోజు వెళ్ళి ఆంజనేయ స్వామి దండం పెట్టుకుని వస్తుంటాను స్కూల్ నుంచి వస్తూ. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ 7th క్లాస్ 8th క్లాస్ నేను బాపట్లలో చదివేవాడిని. ట్యూషన్ నాకు ఆంజనేయ స్వామి గుడి దాటుకుంటూ వెళ్ళాలి. తిరిగి వచ్చేటప్పుడు ఈవినింగ్ 8 ఎంత అవుతుండేది. కొంచెం చీకటిగా ఉండేది. ఇప్పుడు అంత బిజీగా అప్పుడు ఉండేది కాదు కాబట్టి కొంచెం భయంగా ఉంటుండేది.